హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచ దేశాలకి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద వేద విజ్ఞానాన్ని అందించిన మన భారతదేశం ఆ విజ్ఞానాన్ని ఎలా అందుకుంది? అసలు ఈ ఆయుర్వేద మిస్టరీ ఏంటి? ఇలాంటి విషయాలెన్నో ఈ సిరీస్ లో తెలుసుకుందాం. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. మన భారతీయ ప్రాచీన వైద్య విధానంలో రోగాలకు కారణం కేవలం క్రిములో లేక శారీరక రుగ్మతులో మాత్రమే కాదు అని తెలియజేసింది. దానికి ఔషధాలే కాక అనేక మార్గాలను కూడా ఉపదేశించింది. అన్ని గ్రంథాల్లోకెల్లా అద్భుతమైన గ్రంథం సిద్ధ జీవన తంత్రం. ఈ గ్రంథంలో మూలికలకి ఔషధం మొక్కలకి సాధారణంగా ఆ ఔషధ శక్తి అమృత తత్వం కొన్ని ప్రత్యేక నక్షత్రాలకు సంబంధించిన రోజుల్లో అధికంగా ఉంటుంది అని వివరింపబడి ఉంది. ఆ టెక్నిక్స్ ని తెలుసుకుని ఆయా రోజుల్లో ఆ మూలికలను సేకరిస్తే ఆ ఔషధం దివ్యంగా పనిచేస్తుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి బల్క్ ప్రొడక్షన్ చేస్తున్న ఆయుర్వేద మందుల్లో కాస్త ఆ దివ్యశక్తి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఒక్కొక్క మూలికకు ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటాయి. వాటికి సంబంధించి ప్రత్యేక మంత్రములుంటాయి. ఆ మంత్రాలకు అధిష్టాన దేవతలుంటారు. ఆ దేవతలకు మంత్రశాస్త్రాల్లో ప్రత్యేక మంత్రాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇంద్రుడికి జ్యేష్ఠ నక్షత్రం, అగ్నికి కృత్తికా నక్షత్రం, వాయువుకి స్వాతి నక్షత్రం. సో అదే నక్షత్రాలకు సంబంధించిన మూలికలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మీ అందరికీ ఇంకొక డౌట్, జ్యోతిష శాస్త్రం అంటే నిజమా కాదా? ఆస్ట్రాలజీ సైన్సా? నవగ్రహాల్లో సూర్యుడు ఎందుకున్నాడు? సూర్యుడు అంటే గ్రహం కాదు కదా, సూర్యుడు నక్షత్రం కదా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. దీనిని పూర్తిగా విశ్లేషిస్తే తప్ప నిజమేంటో అర్థం కాదు. ఈ విశ్వంలో సైంటిస్టులు కూడా ట్రేస్ చేయలేని డార్క్ ఎనర్జీ మరియు కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంటుంది. సైన్స్ డీల్ చేయలేని అతీత శక్తులు, ల్యాబొరేటరీల్లో మెజర్ చేయలేని సూక్ష్మ మరియు అతి భారీ ఎనర్జీ ఫీల్డ్లు అనేకం ఈ విశ్వంలో నిండి నిబిడీకృతమై ఉన్నాయి. ఇక ఉదాహరణకు సీతాఫలాన్ని ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అంటారు కదా. పేర్లు వేరైన వస్తువు ఒకటే అయినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. లేదు కాదు కస్టర్డ్ యాపిలే అనాలి అని మీ తెలుగు భాష కరెక్ట్ కాదు, ఇంగ్లీషే కరెక్ట్ అని వెర్రికోతలు కూయకూడదు. ఏ భాష ప్రాధాన్యత దానికి ఉంటుంది. సైన్స్ సూర్యుణ్ణి నక్షత్రంగా గుర్తించింది. అందులో ఉన్న ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ ని బట్టి అది గ్రహం కాదు అని నిర్ణయించింది. సూర్యుణ్ణి జ్యోతిష శాస్త్రం గ్రహాధిపతి అని పిలుస్తుంది. ఇక గ్రహము అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో అందరూ అనుకునే జడ పదార్థమైన ప్లానెట్ అనే అర్థం కాదు. మనం చూసే ఈ ప్లానెటరీ సిస్టమ్ కి అధిష్టాన దేవతలుంటారు. ఆ సెలెస్టియల్ స్పిరిచువల్ సూపర్ పవర్డ్ బీయింగ్స్ మన జీవరాశుల పాపపుణ్య కర్మలను అనుసరించి ఫలితాల్ని అందజేస్తుంటారు. ఎంతసేపు ప్రతిదాన్ని వస్తువుల్లాగా చూసే వెస్ట్రన్ థింకింగ్ కరెక్ట్ కాదు. కొన్ని వస్తువుల్లో ఉండే అంతశ్చైతన్యాన్ని కూడా గుర్తించి అర్థం చేసుకోగలగాలి. సంస్కృతంలో గ్రహము అనగా గ్రహించునది, అనుగ్రహించునది అని అర్థం. గృహ్ణాది పృథివ్యాదీన్ గ్రహాన్ ఆకర్షణ శక్త్య అంటే ఆకర్షణ శక్తిచే పృథివ్యాది గ్రహములను ఆకర్షించుచు సూర్యుడు ఉన్నాడు అని అర్థం. ఈ శ్లోకంలో భూమిని గ్రహము అని సంబోధించారు. ఇది గుర్తించవలసిన విషయం. నవగ్రహాల్లో భూమి ఎందుకు లేదు అన్నవారికి ఇది ఒక సమాధానం. మనం ఆల్రెడీ భూమిపై ఉంటున్నాం కాబట్టి భూమిపైన ఇతర గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తూ నవగ్రహాలను సూచించింది. ఇంకా ఇందులో గ్రావిటేషనల్ ఫీల్డ్ గురించి ప్రస్తావించారు. ఇప్పటికీ సైంటిస్టులు చర్చించుకుంటున్న గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఋషులు ఆనాడే ప్రస్తావించిన విషయం గమనించారా? మన మానవులకు ఇంకా తెలియని అనేక ఎనర్జీ ఫీల్డ్స్ ఈ విశ్వంలో ఉన్నాయి. గ్రహము అంటే కర్మ ఫలితాలను గ్రహించి అనుగ్రహించున్నది అని అర్థం. అంటే రిసీవింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేయగల అధిష్టాన దేవతల యొక్క ఫోర్సులు అని అర్థం. ఇంకా అర్థం కాలేదా? అయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు ఇతర దేశాల వాళ్ళకి భారతదేశం అంటే నరేంద్ర మోదీ గారు గుర్తొచ్చారు అని అనుకుందాం. వారి ఆలోచనల్లో మొదటగా మెదిలేది ఇండియా మ్యాప్, ఇంకా నరేంద్ర మోదీ గారి ఇమేజ్. ఈ మధ్యలో ఒక తలతిక్కవాడు వచ్చి తనేమన్నా స్థలమా, తనేమీ దేశం కాదు, భారతదేశం అంటే నరేంద్ర మోదీ మీకు ఎందుకు గుర్తొచ్చాడు అని వాగాడనుకోండి. దానికి సమాధానంగా వారు ఏం చెబుతారు? బాబు నాయనా, భారతదేశం అనేది నువ్వనుకుంటున్నట్టు ఒక దేశమే, స్థలమే. కానీ ఆ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం వల్ల మేము ఆ దేశం పేరు చెప్పగానే దాన్ని రూలింగ్ పవర్ అయిన నరేంద్ర మోదీ గారిని గుర్తు తెచ్చుకున్నాం అని చెప్తారు. ఆ తలతిక్కవాడు చేసిన పని ఏంటంటే
మనిషి భావనల్ని, అభిప్రాయాల్ని వదిలేసి కేవలం అన్నింటినీ జడ పదార్థాల్లా, వస్తువుల్లా చూడడమే. అదేవిధంగా మన ఋషులు ప్లానెట్స్లోని జడత్వాన్నే కాక దాన్ని పాలించే అధిష్టాన దైవశక్తుల్ని పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే వారికి క్లియర్గా తెలుసు పదార్థానికి శక్తికి మధ్య తేడా లేదని, అందులో ఉన్న అంతశ్చైతన్య శక్తే ప్రధానమని. ఇక సాధారణ ప్రజలు టీవీల్లో పంచాంగం కరెక్టా, జ్యోతిష్ శాస్త్రం కరెక్టా అనే షోలు చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మూర్ఖులను ఏం చేసినా మార్చలేం. వారి గురించి వదిలేసి నిజమైన తత్వాన్ని అన్వేషించాలి. మహర్షుల మార్గంలో సాగి జీవితాన్ని పునీతం చేసుకోవాలి. కావాలంటే జ్యోతిష్ శాస్త్రం మీద సెపరేట్ వీడియో చేస్తాను, ఓకే? మన శరీరంలో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 తత్వాలుంటాయి. ఆ తత్వాలకు సంబంధించిన వారే ఈ అష్టదిక్పాలక దేవతలు. ఈ దేవతలను బీజాక్షరాలతో ఉపాసించిన వారికి సిద్ధి లభిస్తుంది. మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏ తత్వం ప్రధానమో తెలుసుకుని దానికి సంబంధించిన దేవతను ఉపాసించవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ సిద్ధ జీవన తంత్రశాస్త్ర గ్రంథాల్లో పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాదు సుశ్రుతుడు ప్రపంచంలోని మొట్టమొదటి సర్జన్. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. 125 రకాల సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఆయన ఆ కాలంలోనే ఆపరేషన్స్ చేసేవాడు. ఈ విషయం మిసెస్ ప్లంకెట్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఆమె తన స్టేట్మెంట్స్ లో భారతీయుల వద్ద ఒక వెంట్రుకను నిలువుగా కట్ చేయగల మైక్రో లెవెల్ పనిముట్లు ఆయుర్వేద సుశ్రుత శల్య శస్త్రచికిత్సల్లో వాడుతున్నారని పేర్కొంది. సుశ్రుతుడు తన గ్రంథాల్లో 8 రకాల సర్జరీల కేటగిరీలను గురించి వివరించాడు. ఆయన ఆహార్యము అంటే గట్టి పదార్థాలను శస్త్రచికిత్స ద్వారా ఆపరేట్ చేయడం, భేద్యం అంటే కోయడం, ఛేద్యం అంటే మానవ టిష్యూను లేదా వ్యాధికారక ఆర్గాన్స్ ను తొలగించడం, ఏస్యము అంటే బాడీ ప్రోబింగ్ చేసి వెతకడం లేదా పరీక్షించడం, లేఖ్యము అంటే స్కారిఫికేషన్ చేయడం, వేద్యం అంటే పంక్చరింగ్ చేయడం, విశ్రావ్యం అంటే లోపలి ఉన్న చీము వంటి ఫ్లూయిడ్స్ ని ఇవాక్యుయేట్ చేయడం, సీవ్యం అంటే కొట్టడం. ఈయన యుద్ధంలో శత్రువుల చేత ముక్కులు కోయించుకున్న సైనికులు తీవ్రంగా బాధపడుతుంటే వారికి గ్రాఫ్టింగ్ టెక్నిక్ వాడి నుదురు భాగం చర్మంతో ముక్కును జత చేసి ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడు. ఈయన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్. కంటిలోని శుక్లాలను శస్త్రచికిత్స చేసి సరిచేయడం ద్వారా ఎంతో మందికి చూపును ప్రసాదించాడు. ఈయన మొట్టమొదటి క్యాట్రాక్ట్ సర్జన్. 18వ శతాబ్దానికి చెందిన విలియం హంటర్ అనే ఒక బ్రిటిష్ సర్జన్ భారతదేశంలో బ్రిటిష్ జనరల్ సర్జన్ ఆఫ్ ఇండియా మరియు ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అండ్ కన్జర్వేటివ్ పొలిటీషియన్ గా పనిచేశాడు. ఆయన తన రైటింగ్స్ లో ఏమని పేర్కొన్నాడంటే, ఈ భారతదేశంలోని హిందువులు సర్జరీలు చేయడంలో చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఈ భారతదేశంలో ప్రాచీన వైద్యం చేస్తున్న ఆయుర్వేదం డాక్టర్లు సాహసవంతంగా మరియు నిస్సంకోచంగా ఎంతో నైపుణ్యంతో ఈ సర్జరీలను నిర్వహిస్తున్నారు. వీళ్ళ సర్జరీల్లో స్పెషల్ బ్రాంచ్ ఒకటి ఉంది. అందులో రైనోప్లాస్టీ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. తెగిపోయిన ముక్కు, చెవి భాగాలు ఆ పేషెంట్స్ ముఖం మీద చర్మంతో కలిపి కుట్టి తిరిగి వారి ముఖాల్ని కొత్త స్థితికి తీసుకురాగలుగుతున్నారు. మన యూరోపియన్ సర్జన్లు ఇప్పుడు ఈ పద్ధతుల్ని అప్పు తీసుకుని డెవలప్ చేసుకుంటున్నాం అని డబ్ల్యూ హంటర్ తన పుస్తకాల్లో బ్రిటిష్ వారికి రాసిన ఉత్తరాల్లో పేర్కొన్నాడు. మీరిప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ లో చూస్తున్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడు మరియు వారి శిష్య పరంపరలో ఉన్న వాళ్ళు ఉపయోగించినవి. ఇవి ఈ కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని పోలి ఉండడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. పురాతన కాలంలో మణి, మంత్ర, ఔషధాలు అనే విధానాలుండేవి. అనేక అరుదైన అపూర్వమైన మణులతో వైద్యం చేసే విధానాన్ని మణి వైద్యం అనేవారు. ఉదాహరణకు మన పౌరాణిక సినిమాల్లో మహారాజు గారికి ఏదైనా వ్యాధి గాని, దృష్టి పోవడం గాని జరిగినప్పుడు రాజకుమారుడు లేదా హీరో అనేక సాహసాలు చేసి చివరికి ఒక మణిని తీసుకువచ్చి మహారాజు గారి వ్యాధిని తగ్గిస్తాడు. అనంతాస్తోక నిగమ నిగమన కృణి మహేంద్రమణి. ఈ మంత్రం పఠించినంతసేపు మణి ప్రకాశించి ఫలమిస్తుంది. మణి అంటే ఇదే ఇలా ఉంది, మెరిసిపోదే మంత్రంరా. మంత్రం అనంతాస్తోక నిగమ నిగమన ఘృణి మహేంద్రమణి. అనంతాస్తోక నిగమ నిగమన ఘృణి మహేంద్రమణి. ఇది ఫ్యాంటసీ కాదు. అత్యంత ప్రాచీన కాలంలో ఈ వైద్య విధానం అందుబాటులో ఉండేది. సూర్యుడి కిరణాలు వజ్రం మీద పడి 7 రంగులు ఏర్పడి కాంతి తరంగాలు వచ్చినట్టు ఈ మణులు యూనివర్స్ లోని కాస్మిక్ ఎనర్జీని అధిక భాగంలో గ్రహించి
తిరిగి ఆ శక్తిని ప్రసరించగల దివ్యత్వం కలిగి ఉండేవి. అవి కాస్మిక్ ఎనర్జీ రిసీవర్స్ గా ఉండేవి. ఇక రెండవదైన ఔషధాల గురించి ఇప్పటి వరకు ఎలాగో చెప్పుకున్నాం. మంత్రశాస్త్రంతో అనుబంధం ఏంటో కూడా మాట్లాడుకున్నాం. ఇక చరక సుశ్రుతులే కాక వాగ్భటము, మాధవ నిదానము, సిద్ధ రసార్ణవము, భేషజ్య కల్పము, మాధవ కల్పము, అశ్వినీ కల్పము, ఆయుర్వేద సూత్రములు వంటి అనేక గ్రంథాలు మనకి ఈ విద్యల గురించి తెలియజేస్తున్నాయి. మన శాస్త్రాల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పురాకర్మ విపాకేన వ్యాధి రూపేణ పీడ్యతే అనగా పూర్వపు జన్మల్లో గాని ఈ జన్మలో గతంలో గాని మనిషి చేసుకున్న చెడు కర్మలే వ్యాధి రూపంలో పీడిస్తాయి అని అర్థం. కొంతమందికి డాక్టర్స్ సైతం అంతుచెక్కని వ్యాధులు, ఆకస్మికంగా వచ్చి పడే వ్యాధులు చాలా బాధ పెడుతుంటాయి. డాక్టర్స్ రిపోర్ట్స్ లో చూస్తే అన్ని నార్మల్ గానే ఉంటాయి, కానీ తెలియని వ్యాధులు పీడిస్తుంటాయి. ఆకస్మికంగా మహమ్మారులు విజృంభిస్తుంటాయి. ఇక్కడే మీ అందరి మైండ్ బెండ్ అయ్యే ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో వైరస్లు, బ్యాక్టీరియాలు మొదలైన ఇతర అనేక రకాల వ్యాధులకు సంబంధించిన అధిదేవతలు అంటే కంట్రోలింగ్ సెలెస్టియల్ బీయింగ్స్ వ్యాధి జీవుల రూపంలో నరక లోకంలో చిత్రగుప్తుడి భవనం పక్కనే అనేక భవనాల్లో నివసిస్తూ ఉంటాయి. జనులు చేసే చెడు కర్మలను అనుసరించి వారికి ఏ రోజుల్లో ఆ తీవ్రమైన వ్యాధులు కలగాలో ఆయా రోజుల్లో వచ్చి అటాక్ చేస్తాయి. వారి కర్మానుసారం వారిని చంపడమో లేక పీడించడమో చేస్తాయి. ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో వివరించబడి ఉన్నాయి. అందుకనే మంచి నడవడిక కలిగి బ్రతికినన్నాళ్ళు తోటి ప్రజలకు మంచి చేయమని, సాటి జీవులపైన పర్యావరణం పైన కరుణ చూపమని, వాటిని పాడు చేయరాదని మన ఋషులు చెప్పారు. దైవ ఉపాసన చేస్తూ జ్ఞానంతో ధర్మ మార్గంలో జీవించే మనుషులకు వారి అనుమతి లేకుండా వారి శరీరాల్లోకి ఈ రోగాలు ప్రవేశింపజాలవు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస గారికి రాచపుండు వేసింది. ఆయన తపోశక్తితో దాన్ని తగ్గించుకోగలరు. కానీ ఆయన పూర్వకర్మ ఏదో వ్యాధి రూపంలో పీడిస్తుందని, దాన్ని అనుభవిస్తే తప్ప కర్మ ఫలితం విడిపోదని గ్రహించి స్వీకరించారు. ఆయనకు కాబట్టి స్వీకరించడం స్వీకరించకపోవడం చెల్లింది. ఈ మామూలు మనుషుల సంగతేంటి? అందుకే మనం సాధ్యమైనంత వరకు ఎవరికి హాని తలపెట్టకూడదు. ఈ సృష్టి మొత్తం సర్వం సమస్తం దైవ స్వరూపంగా భావించాలి. ఇక్కడ సాధ్యమైనంత వరకు అని ఎందుకంటున్నానంటే అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి దండించడం, చట్టపరంగా శిక్షించడం ధర్మసమ్మతమే. కాబట్టి అటువంటి వాటికి మినహాయింపులుంటాయి. సిద్ధ జీవన తంత్రశాస్త్ర గ్రంథంలో జ్యోతిషానికి ఆయుర్వేదానికి గల అపూర్వ సంబంధాన్ని వివరంగా చెప్పారు. ఇక్కడే వైద్యం జ్యోతిషం కలిసే అద్భుత సందర్భాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తి రోగానికి ఆ రోగ లక్షణాలతో పాటు ఏ చెడు కర్మల వల్ల ఆ రోగ బీజం ఏర్పడిందో ఆ దుష్కర్మను నివారించే ప్రయత్నం ఈ విధానంలో జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఆ రోగి జాతకంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండడం వలన గత జన్మ చెడు కర్మలను గుర్తించవచ్చో ఆ గ్రహస్థితులను కూడా బసవరాజీయము అనే మహత్తర దివ్య గ్రంథం వివరించింది. ఇక్కడ చిన్న చిక్కేంటంటే ప్రాచీన కాలంలో ఈ పద్ధతులన్నీ ఉపయోగించి వైద్యం అందించేవారు. కానీ ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈ కాలంలో ఆయుర్వేద డాక్టర్లు కేవలం రోగ లక్షణాలకు చికిత్స మాత్రమే చేయగలుగుతున్నారు. ఈ మంత్ర, జ్యోతిష శాస్త్ర, దైవ పూజా విధానాలను, ఉపాసనా పద్ధతులను వాడి గనుక ఈ ఆయుర్వేదాన్ని పునర్మేళవించి వైద్యం అందిస్తే మనుష్యుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఇక మీలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ లో మనిషికి బ్లడ్ పోతే వారికి బ్లడ్ ఎక్కించాలి కదా, వారికి అవసరమైనప్పుడు ఆపరేషన్ కూడా చేయాలి కదా, ఇవి ఆధునిక వైద్యంలో మాత్రమే ఉన్నాయి కదా అని మీ డౌట్. యాక్చువల్గా నేను చెప్పేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ సర్జరీ అనే ఆధునిక పద్ధతులు, టెక్నిక్లు వాడద్దు అని కాదు. ప్రాచీన ఆధునిక వైద్య విధానాల సమ్మేళన జరిగి అత్యవసర పరిస్థితుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి. పూర్వంలో ఉన్న అమూల్య దివ్య మూలికలు చాలా ఈనాడు కనుమరుగయ్యాయి. ఉదాహరణకు ఎముకలు విరిగిన, అవయవాలు తెగిన, రక్తస్రావం అయినా, ఆఖరికి జీవం కోల్పోతున్నా తిరిగి మామూలు స్థితికి తక్షణం తీసుకురాగల దివ్య ఔషధాలు భూమిపైనే ఉన్నాయి. నిజం నాయనా, ఆంగ్ల వైద్యం నయం చేయలేని దీర్ఘరోగాలను ఆయుర్వేదం చక్కబరిచిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. ఆయుర్వేద వైద్య గ్రంథకర్త చరకుడు రాసిన చరక సంహితం అనే గ్రంథంలో హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రాంతంలో ఉన్న మానస సరోవరం పరిసరాల్లో మాత్రమే ఆ శుభం బావుక లతలు కనిపిస్తాయి. నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే
ఆ మూలికను సాధిస్తాను. కానీ అటువంటి అపూర్వమైన మూలికలు మొక్కలు మనుష్యుల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యాయి. హిమాలయాల్లో ఇప్పుడు ఇలాంటివి చాలా అరుదుగా లభిస్తున్నాయి. శ్రీరామాయణంలో లక్ష్మణుడు తీవ్ర గాయాలతో రక్తస్రావంతో విషపీడతో యుద్ధం మధ్యలో పడిపోయినప్పుడు వానర సైన్యంలో సుషేనుడు అనే ఆయుర్వేద వైద్యుడు హనుమంతుల వారిని సంజీవిని తీసుకురమ్మని కోరాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సంజీవిని పర్వతంలో ఉన్న అద్భుతమైన మూలికల వివరాలు మీకోసం. ఈ మూలికలు వరుసగా సంధానకరణి, విశల్యకరణి, సావర్ణకరణి, మృత సంజీవిని. ఇవి ఆ సంజీవిని పర్వతంలో ఉండే 4 రకాల ఔషధుల పేర్లు. ఇందులో సంధానకరణి అంటే విరిగిన ఎముకలను తక్షణం అతికించి వేస్తుంది. అడ్వాన్స్డ్ బోన్ రీకన్స్ట్రక్టింగ్ చేసి ఇవి తమ దివ్య శక్తులతో ఎముకలను అతికించగలవు. రెండవది విశల్యకరణి అంటే రక్తస్రావం ఆపి పునః తేజస్సును ప్రసాదించి దెబ్బలను, గాయాలను, చీరుకుపోయి మాంసం బయటకు వచ్చిన గాయాలను, అవయవాలు తెగిపడినా సరే ఇది తిరిగి అతికించి వేస్తుంది. పాతాళ భైరవిలో మాంత్రికుడి చెయ్యి ఎలా అతుక్కుందో ఒకసారి గుర్తెచ్చుకోండి. సంజీవి సిద్ధం శాయరా. ఎందుకు గురు? సిద్ధం శాయరా. మంత్రాది దేవత చేయిని తగిలించుకురా. సంజీవి స్పర్శ శాయరా. ఇక మూడవది సావర్ణకరణి. అతికిన భాగం లేదా మానిన గాయం తిరిగి నార్మల్ రంగులోకి తీసుకుని వచ్చి ఎప్పట్లాగే మిగిలిన స్కిన్ కలర్తో మ్యాచ్ చేసి కలిపేస్తుంది. ఆ స్కిన్ సర్ఫేస్ అంతా ఒకే విధంగా పూర్వం ఎలా ఉందో అలా ఉండేలా చేస్తుంది. ఇక నాలుగవది అతి ముఖ్యమైనది మృత సంజీవిని. కోమాలోకి వెళ్లిపోయిన వారిని, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని, చివరికి విగత జీవులై పడిన వారిని సైతం ఇది తిరిగి ప్రాణం పోసి బ్రతికిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ దివ్య మూలికలు అందుబాటులో ఇప్పుడు లేవు. కాబట్టి ఆధునిక డయాగ్నోస్టిక్స్, సర్జికల్ మెథడ్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ మెథడ్స్ను ఆయుర్వేద వైద్య విధానాన్ని కలగలిపి ప్రాచీన సాంప్రదాయాల్ని విడవకుండా అందచేయగలిగితే కరోనా ఏంటి, దాని అమ్మమ్మ విషూచిక రోగం వచ్చినా కూడా ఈజీగా ఎదుర్కోవచ్చు. అంతు చిక్కని రోగాలు, పీడలు, వ్యాధులు బాధిస్తుంటే ఏ ఔషధులు, మానవ సహాయం అందుబాటులో లేనప్పుడు ధన్వంతరి దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన ఆయన మనకు సహాయం చేస్తారు. వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాంతోపాటు మన మానవ ప్రయత్నం కూడా వదలకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఇది అతి దుర్లభమైన ధన్వంతరి దేవుని మంత్రం. అంతుపట్టని సమస్యల్లో ఉన్నప్పుడు స్మరించండి, కవచమై కాపాడుతుంది. దీని అర్థం అమృత కలశాన్ని చేతబూని సర్వ వ్యాధులను వినాశనం చేయగల త్రిలోకనాథుడైన శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ఓ ధన్వంతరి, నీకు వందనం.
మన భారతదేశానికి సంబంధించిన అద్భుతమైన ఈ ఆయుర్వేద విజ్ఞానాన్ని మీతోనే ఆగిపోనివ్వకండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి. ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో విషయాలు నా రాబోయే వీడియోల్లో మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.